దాన్ని ఆపి దాంట్లో కూర్చొని ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకే కార్యక్రమాన్ని మానుకోండి. రెండవది, మీ మాటల సందర్భంగా మీరు కూర్చొని మాట్లాడుతూ అసలు రాయలసీమ లిఫ్టే అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా రామానాయుడు గారు? మీరు మీరు మీ యొక్క అనుచరులతో, మీ యొక్క ఇరిగేషన్ సిబ్బందితో ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నారా? ఈరోజు 800 అడుగుల ఎత్తులో ఆ నీటి మట్టం ఉండే స్థాయిలో నుంచి తెలంగాణ ప్రభుత్వం వారు దిండిలో ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉంటే, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ప్రాజెక్టులు కడతా ఉంటే, అంటే ఆల్మోస్ట్ జీరో లెవెల్ ఆఫ్ కృష్ణా 800 అడుగులు అంటే కృష్ణా నదిలో ఉన్నటువంటి ప్రతి ఆఖరి చుక్కను కూడా తీసుకొని పోయేటువంటి ప్రాంతంలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని 4 టీఎంసీలు తీసుకొని పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మనము ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది కూడా 800 అడుగుల్లో పెట్టుకోకుండా పోతే చాలా ఇబ్బంది పడేది రాయలసీమ ప్రాంతం. ఈరోజు రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా జీవనాధారమైనటువంటి పోతిరెడ్డిపాడు యొక్క లెవెల్ 841 అడుగులో ఉంది. కానీ 841 అడుగులో నీళ్లు ఎక్స్ట్రా ఫ్లో అయితే కూడా ఒక 1000 క్యూసెక్లే ఫ్లో అవుతాయి. పూర్తి కెపాసిటీ 44,000 కెపాసిటీ పోతిరెడ్డిపాడు నుంచి బయటికి పోవాలంటే 885 అడుగులు అంటే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ దాటిన తర్వాతనే, ఆ లెవెల్కి వచ్చేటప్పుడు మాత్రమే 44,000 క్యూసెక్లు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు కృష్ణా నదిలో నీటి మట్టం తక్కువ ఉండేటప్పుడు, 841 అడుగుల కంటే నీటి మట్టం కింద ఉండేటప్పుడు రాయలసీమకు నీళ్లు రావాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం కాకుంటే ఇంకా వేరే రకంగా ఏ రకంగా తీసుకొని పోగలుగుతారు రామానాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నామంటే, ఆ నీటిని 800 అడుగుల లెవెల్ నుంచి కూడా ఈరోజు తెలంగాణ తీసుకొని పోయేటువంటి ప్రాజెక్టులు వాళ్ళు నిర్మించుకున్నారు. పాలమూరు రంగారెడ్డి యొక్క సిల్ లెవెల్ ఎంత, ఈరోజు దిండి ప్రాజెక్టు యొక్క సిల్ లెవెల్ ఎంత, వాళ్ళు 800 అడుగుల్లో ఈరోజు ప్రాజెక్టులు నిర్మించుకుంటా ఉంటే, రాయలసీమకు కావాల్సినటువంటి ప్రాంతం కూడా 800 అడుగులు తీసుకొని పోకుండా ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది? రాయలసీమకు ఎట్లా మేలు జరుగుతుంది? ఒకసారి మీరు ఆలోచన చేసుకొని చెప్పాలా. దాన్ని కూర్చొని అవసరమే లేదని చెప్పి మాట్లాడుతున్నారు. పూర్తిగా రాయలసీమ ఎండిపోతుందబ్బా. ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఓకే, ఇప్పుడు 25%, 75% డిపెండబిలిటీ ప్రకారం నీళ్లు ఎక్స్ట్రాగా వస్తే ఓకే. కానీ తక్కువ లీన్ పీరియడ్లో రాయలసీమ పరిస్థితి ఎట్లుంటుంది? రాయలసీమకు తాగునీళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు రామానాయుడు గారు? ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా ఎక్కడి నుంచి తీసుకొని పోతారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ఒకసారి పరిశీలించండి. మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. జీవో తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి 15 రోజుల్లోనే ఎన్జీటీ వాళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. ఎన్జీటీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆపినామని చెప్పారు. మరి ఈరోజు మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రండి ప్రాజెక్ట్ దగ్గరికి, మీ ఎంబుక్స్ అన్నీ తీసుకొని రండి, మీ అధికారులందరినీ కూర్చోబెట్టండి, చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. రాయలసీమ ప్రాజెక్టుల పైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాయలసీమ మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. అది వాళ్ళ సొంత ప్రాంతం అనేది కాదు, మోస్ట్ డిజర్వింగ్ పీపుల్. గడిచిన కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా దుర్భిక్షమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే రాయలసీమ ప్రాంతం. ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. డెల్టాల్లో ఎప్పటి నుంచో అనుభవిస్తున్నారు, డెల్టాల్లో ఎప్పటి నుంచో నీళ్లు ఉన్నాయి. వాళ్ళకి కాదు, వాళ్ళతో పాటు మిగిలినటువంటి నీళ్ళన్నీ తీసుకొని పోవాలా, సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళన్నింటినీ కూడా ఆదా చేసుకొని రాయలసీమ ప్రాంతంలో సుభిక్షం చేయాలనేటువంటి కఠినమైనటువంటి నిర్ణయం మనస్ఫూర్తిగా తీసుకునేటువంటి నాయకులు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు రాయలసీమ బతుకుతూ ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో కూడా ఏదైనా ఆశ కనపడతా ఉంది అంటే అది కేవలం పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి వస్తున్నటువంటి నీళ్ళ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇరిగేషన్ మంత్రిని కోరుకుంటున్నాను. ఏం రామానాయుడు గారు, మీరు ఒప్పుకుంటారా? కనీసం ఈ యొక్క 10,000 క్యూసెక్లు ఉన్నటువంటి కెపాసిటీ ఉండేటువంటి ఆ పోతిరెడ్డిపాడును రాజశేఖర రెడ్డి గారు కాకుండా ఏ నాయకుడైనా 44,000 సామర్థ్యానికి పెంచేటువంటి ధైర్యము దమ్ము ఉందని చెప్పి మీ తెలుగుదేశం పార్టీలో ఎవరైనా నమ్ముతారా? ఇది ఒక సవాల్ విసురుతున్నా. మీరు 10,000 క్యూసెక్స్ సామర్థ్యం ఉండేటువంటి పోతిరెడ్డిపాడును
దమ్మునేటువంటి నాయకుడు కాబట్టి 44,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచినటువంటి ధైర్యము, రాయలసీమ మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మరింత లోతుగా అధ్యయనం చేసుకొని లీన్ పీరియడ్లో కూడా ఈరోజు తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో వాళ్ళ యొక్క సిల్ లెవెల్లో మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు కాబట్టి ఆ లీన్ పీరియడ్లో కూడా రాయలసీమ ఇబ్బంది పడకూడదు అని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొని వస్తే దాన్ని కూర్చొని మీరు తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టేటువంటి విషయం ఈరోజు స్పష్టమవుతూ ఉంది. ఎందుకు ఆగిపోయినాయి? ఏమైనా ఎన్జిటి వల్ల ఆగిపోయినాయా, లేకుంటే వేరే అనుమతి లేక ఆగిపోయినాయా అని చెప్పి మేమంతా ఆలోచన చేస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా బయటపెట్టారు, ఇది దేనివల్ల ఆగిపోలేదు, నేను క్లోజ్ డోర్స్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసుకోగలిగినా కాబట్టి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అది ఎక్కడో చెప్పలేనా, అసెంబ్లీలో చెప్పాడు. నేను సాధించినటువంటి విజయం ఇది, చంద్రబాబు నాయుడిని నేను కన్విన్స్ చేసుకున్నానో లేకుంటే నేను లోపరుచుకున్నానో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను దానికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పమని చెప్పు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి నేను ఇటువంటి చీకటి ఒప్పందం చేసుకోలేదు, నేను ఎందుకోసం ఆపినానో దాని వివరణ ఆయన ఇవ్వాలా. ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండింటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరిగేది. 800 అడుగుల్లో నుంచి నీళ్లు తీసుకొని ఎత్తిపోతల ద్వారా మనము పోతిరెడ్డిపాడు నుంచి ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియ నిరాటంకంగా జరిగి ఉండేది. కేవలం మీ అసమర్థత వల్లనే ఈరోజు ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయి. రాయలసీమ ప్రాంతం మీద మీకు ఏమాత్రం మీకు అభిమానం ఉన్నా మీరు దయచేసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, మేము వస్తాం. మిమ్మల్ని విమర్శన చేసుకునేదే మా యొక్క పని కాదు. మాకు కావాల్సింది మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలా, మా సలహాలు ఇస్తాం. మీతో పాటు మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు ఇతర స్టేక్ హోల్డర్స్, ఇతర పార్టీ వాళ్ళని కూడా పిలిచండి, అక్కడటువంటి పబ్లిక్ కూడా పిలిచండి. ప్రజలకు ఏ పనులు అవసరం ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, అవాస్తవాలను ప్రచారం చేస్తే అది మీకే బూమరాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 8,000 కోట్లు మీరు పేమెంట్ చేస్తారనేటువంటి విషయము కేవలం గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ కన్నిటికీ కమిషన్లు తీసుకొని మీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు మీరు డబ్బులు చెల్లించినారు తప్పితే మీరు ఏమాత్రం మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా పనులు చేపట్టలేదు, లేకుండా ఉంటే ఎటువంటి ఇరిగేషన్ పనులు జరగడం లేదు.